నవ్వు 4 విధాల చేటు అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? నవ్వితే చాలా మంచిది కదా అసలైతే. మరి నవ్వు 4 విధాల చేటు అని ఎందుకు అంటారు అనేటువంటి విషయాన్ని నేటి వీడియోలో పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఈ నవ్వు 4 విధాలుగా చేటు అనేటువంటి అంశం ఎందుకు వచ్చింది అంటే, మహాభారతంలో పాండవులు ఇంద్రభవనం లాంటి గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నారట. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వేడుకకు వచ్చినటువంటి కౌరవుల్లో దుర్యోధనుడు నడిచి వస్తూ మనం ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ అంటున్నాం కదా, ఇలాగే ఇంటీరియర్ డెకరేషన్ లాగా అప్పట్లో నదులు, హంసలు, తామరలు, కొలనులు ఉన్నట్టుగా రకరకాలుగా ముగ్గులతో కూడినటువంటి డిజైన్లు వేసుకునే వాళ్ళనమాట. ఇంటీరియర్ డెకరేషన్లో భాగంగానే ఈ పాండవులు నిర్మించుకున్నటువంటి గృహంలో వాళ్ళు చక్కగా ఒక కొలను ఉన్నట్టు, అందులో హంసలు ఉన్నట్టు, చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నట్టుగా, తామర పువ్వులు ఉన్నట్టుగా ఒక అందమైనటువంటి కొలను లాంటి దాన్ని చెప్పాలంటే 3D ఎఫెక్ట్ను మించినటువంటి చక్కగా ముగ్గు వేయించారట. ఈ గృహ నిర్మాణాన్ని చూస్తూ ఎంత అద్భుతమైనటువంటి భవనం, ఎంత బాగుంది అంటూ ఆ లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ డెకరేషన్ అంతా చూస్తూ చాలా ముచ్చట పడిపోతూ దుర్యోధనుడు, ఇతర కౌరవుల బృందం అందరూ ఆశ్చర్యపడిపోతూ లోపలికి వస్తూ ఉన్నారట. అలా వస్తూ కిందికి ఒకసారిగా చూడగానే అక్కడ కొలను ఉన్నట్టుగానే కనిపించిందట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా 3D ఎఫెక్టు, 5D ఎఫెక్టు, 6D ఎఫెక్ట్లని, అవి అప్పట్లోనే ఉన్నాయన్నమాట. సో దాన్ని చూసి ఒక్కసారిగా ఇక్కడ కొలను ఏర్పాటు చేసుకున్నారేమో, అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటున్నారో అలాగే వీళ్ళు ఇంటి మధ్యలో కొలను ఏమైనా ఏర్పాటు చేసుకున్నారేమో అన్నట్టుగా భ్రాంతి చెంది దాంట్లో కాలు నీళ్ళల్లో పెడుతున్నట్టుగా పెట్టి ఒక్కసారిగా ఇలా ముందుకు వంగినట్టుగా పడ్డాడట. అంతే, అది ద్రౌపది ఒక్కసారిగా పక్కున దుర్యోధన్ని చూసి గట్టిగా నవ్విందట. ద్రౌపది నవ్వగానే అందరూ ఇటువైపు తిరిగి చూశారట. దాంతో దుర్యోధనుడు చాలా అవమానంగా భావించాడట. ఎలాగైతే సభలో అవమానించినట్టుగా నన్ను అవమానించిందో అదేవిధంగా ద్రౌపదిని కూడా నిండు సభలో కొలువులో అవమానించాలి అనేంత ఉక్రోషం అతనిలో రగిలిందట. ఇది ఒక రకమైనటువంటి విషయం అయితే, అసలు మహాభారతంలో అయితే నవ్వింది ద్రౌపది కాదని, పాండవులే పైనుండి నవ్వారని, దాంతో దుర్యోధనుడికి కోపం బాగా పెరిగింది అని చెప్పబడింది అనమాట. సరే, మనకి ఏది ఏమైనప్పటికీ పాండవులు ద్రౌపదితో కలిసి నవ్వారా, లేదంటే ద్రౌపది నవ్విందా, పాండవులు నవ్వారా అని ఏది ఏమైనప్పటికీ అక్కడ ఒక్కసారిగా దుర్యోధనుడిని చూసి అపహాస్యంతో కూడినటువంటి నవ్వు, వెటకారంతో కూడినటువంటి నవ్వు పుట్టిందనమాట. అది ఆ అవమానంతో వెంటనే దుర్యోధను లోపల ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన మొదలైందట. శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నవ్వుతో మరింత శత్రుత్వ భావనని పెంచుకున్నారు. మీరు గమనించండి, శత్రువులు కావాలన్నా మిత్రువులు కావాలన్నా మన పెదాలు మన నవ్వు బాగా ఉపకరిస్తాయి. మనం ఏమీ మాట్లాడాల్సినటువంటి పని లేదు. ఎప్పటి నుంచో శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళ వైపు దయతో, కరుణతో చూసి పెదవులు మూసి ముయ్యనట్లుగా, నవ్వనట్లుగా ఇలా కాస్త నవ్వు మొహం పెట్టినా చాలు, వాళ్ళ మొహంలో ఒక రకమైనటువంటి మిత్రుత్వ భావన ఏర్పడుతుంది. ఎంతో కొంత మేరకు శత్రుత్వ భావన తగ్గిపోతుంది. మీ గురించి తక్కువగా చేసి మాట్లాడుకుండొచ్చు, కానీ ఖచ్చితంగా మీరు వాళ్ళకి పూర్వం ఉన్నటువంటి శత్రు స్థాయి నుంచి కొంత స్థాయి తగ్గేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా వాళ్ళ వైపు అహంకారపూరితంగా పైనుండి కిందికి చూసి ఒక్క నవ్వు సీరియస్గా నవ్వాము అంటే వెటకారంగా నవ్వినట్టుగా కూడా ఉంటుంది. అలాగే ఇలా పొరపాటున కింద పడినా కానీ, తెలియక ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ వాళ్ళ వైపు చూసి అపహాస్యం చేసి నవ్వినప్పుడు కూడా శత్రుత్వం పుడుతూ ఉంటుంది. ఇలాంటి నవ్వులను ఉద్దేశించి, ఇలాంటి ఏవైతే శత్రుత్వాలను పెంచేటువంటి నవ్వులను ఉద్దేశించి నవ్వు 4 విధాలుగా చేటు అని చెప్పారు తప్ప నవ్వటం అనేది మంచిది కాదు అనేటువంటిది దాని ఉద్దేశం కానే కాదు. నిజమైనటువంటి ప్రేమతో కూడినటువంటి నవ్వు మిత్రుత్వ భావనను పెంచుతూ అందరికీ మనల్ని సన్నిహితులుగా మారిస్తే, వెటకారపు నవ్వు, వక్రపు నవ్వు, అపహాస్యంతో కూడుకున్నటువంటి నవ్వు మనకి తెలియకుండానే మనల్ని శత్రువుల వైపు నడిపిస్తూ ఉంటుంది. అందుకే నవ్వు 4 విధాలుగా చేటు అన్నారు. ఎలాంటి నవ్వును అన్నారో గమనించాలి మనం ఇక్కడ. అపహాస్యంతో కూడినటువంటి నవ్వు అంటే ఎగతాళి చేసేటువంటి నవ్వు, వక్రపు చూపులతో చూసేటువంటి నవ్వు అంటే వాళ్ళ లోపల ఆకర్షణకు సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి నవ్వు అనమాట. ఇలాంటి నవ్వుల ద్వారా అవతలి వాళ్ళని ప్రేమగాలాలు వేసి లాగుతూ ఉంటారు, వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తూ ఉంటారు. ఇలాంటి నవ్వులు నవ్వేటువంటి ఆడవాళ్ళని నమ్మకూడదు అని చెప్పారు. అందుకని అధికంగా నవ్వేటువంటి ఆడదానిని, ఏడ్చేటువంటి మగవాడిని నమ్మకూడదు అనేటువంటి ఒక సామెత కూడా పుట్టింది. అనవసరమైనటువంటి విషయానికి, అయిందానికి, కాందానికి ఒకటే ఇక పకపక నవ్వుతున్నటువంటి స్త్రీల పట్ల ఇతరులు ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్త్రీల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి పుట్టింది అటువంటి సామెత. ఏడ్చే మగవాన్ని నమ్మకూడదు అంటే
దాని అర్థం ఏంటి అంటే సామాన్యంగా మగవాళ్ళు చాలా బలమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అని అంటారు. ఎందుకోసం అంటే వాళ్ళు యుద్ధాల్లో పాల్పంచుకుంటారు, పెద్ద పెద్ద సమస్యలను చూస్తూ ఉంటారు, రాజ్యపాలన చేస్తూ ఉంటారు, సమాజంలో ఎక్కడెక్కడో ఎవరెవరి సమస్యలు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది. స్త్రీ అయితే 4 గోడల మధ్య ఉంటుంది కాబట్టి ఆమెకు అనుభవం అనేది తక్కువగా ఉంటుందని, ఎన్నో సమస్యలని ఎన్నో విషయాలని తన జీవితంలో చూసినటువంటి మగవాడు మానసికంగా ధైర్యంగా ఉంటాడని భావిస్తారనమాట. అలాంటి మగవాడు చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉన్నాడు అంటే అతను నటిస్తూ ఉన్నాడు అనేటువంటి అర్థంలో చెప్పబడింది అది తప్ప మగవాళ్ళు ఏడవకూడదని కాదు. మగవాళ్ళు ఎందుకు ఏడవరండి? పాపం వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా. ఏడ్చి మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ఆడపిల్లలా ఏడుస్తున్నావురా అంటారు. ఏడవకూడదా? వాళ్ళకి మనసు లేదా? వాళ్ళకి బాధ కలగదా? ఖచ్చితంగా ఏడవచ్చండి. ఏడ్చి మగవాన్ని నమ్మకూడదు అనేటువంటిది ఈ రోజులకు సంబంధించింది కాదు, అది ఒకప్పటికి సంబంధించినటువంటి విషయం. పాపం వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఆవేదన ఉంటుంది. ఏడిస్తే తప్పేంటి చెప్పండి? వాళ్ళకి బాధ అనిపిస్తే ఏడవనివ్వండి. ఆడపిల్లలా ఏడుస్తున్నావేంట్రా అని చెప్పి వాడిని చిన్నబుచ్చకండి. బాధ అనేది ఆడపిల్లలు మగపిల్లలు అనేటువంటిది ఉండనే ఉండదండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా బాధనే. కొన్ని సందర్భాలలో మగవాళ్ళు ఏడిస్తే ఇట్టే ఆడవాళ్ళు కరిగిపోతారనమాట. అందుకని అలా ఆడవాళ్ళని మోసం చేసేటువంటి సందర్భాలలో, ఆడవాళ్ళ నుంచి ఏదైనా అంశాన్ని మభ్యపెట్టాలి అనుకునేటువంటి సందర్భాలలో మాత్రమే ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అనేటువంటి సామెత పుట్టిందే తప్ప ఏడ్చే మగవాళ్ళందరూ నవ్వే ప్రతి ఆడది తప్పు మనిషి అని కానే కాదండి. దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఇది. మాటికి ఏడవటం అనేది ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరైనటువంటి లక్షణం కాదు. ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. ఎన్నో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. రానిది ఎవరికి చెప్పండి? సమస్యలు అనేవి ఎంత గమ్మత్తుగా ఉంటాయో తెలుసా మీకు? ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళట అంటే అత్త కోడళ్ళు, ఆడపడుచు, తోటి కోడళ్ళు, బావ బామ్మరుదులు వీళ్ళందరూ కలిసి కుటుంబంలో జీవిస్తూ ఉంటే కోడళ్ళు అనుకునే వాళ్ళట, అబ్బా వీళ్ళంతా లేకపోయి ఉంటే నా భర్త నేను నా పిల్లలే ఉంటే ఎంత సుఖ సంతోషాలతో జీవించే వాళ్ళము, అబ్బా వీళ్ళందరిని ఎప్పుడు వదిలేయాలా, వీళ్ళందరికీ ఎప్పుడు దూరం అవ్వాలా అని భావించే వాళ్ళట. దాంతో ఉమ్మడి కుటుంబాలన్నీ విడిపోయి చిన్న కుటుంబాలుగా వచ్చాయి. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఏమనిపించింది? ఆ ఉమ్మడి కుటుంబమే పెద్ద సమస్యగా అనిపించింది వాళ్ళకి. అప్పుడు అబ్బా వీళ్ళందరూ లేకుండా ఉంటే బాగుండు, వీళ్ళకి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని పెద్ద సమస్యగా చూసేవాళ్ళు అనమాట. కానీ దాని వెనక దాగి ఉన్నటువంటి ఎన్నో అనుభవాలను, ఎన్నో జీవిత పాఠాలని వాళ్ళకి తెలియకుండానే మనల్ని ఒక పరిధిలో ఉంచుతూ మన జీవితాన్ని సరైనటువంటి మార్గంలో ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఒక పీటీ సార్ పక్కన నిల్చొని చక్కగా ఆట ఆడిపించినట్టుగా ఈ పెద్దలు ఎవరైతే అత్త మామ ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి వాళ్ళు ఎప్పుడు మన చుట్టూ బార్డర్ గీస్తున్నట్టుగా మనల్ని నియంత్రణలో పెట్టేవాళ్ళు. మన మంచి కోరుతూ నియంత్రణలో పెట్టడం వేరు, మన చెడు కోరుతూ మనల్ని నియంత్రణలో పెట్టడం వేరు. చెడు కోరుతూ నియంత్రణలో పెట్టడం అంటే మన స్వేచ్ఛని, మన ఇష్టాలను అన్నింటినీ చంపేసి మనల్ని ఒక జీవోత్సవంలాగా నియంత్రించాలనుకోవడం ఒకటైతే, మనకి కాస్త స్వేచ్ఛనిస్తూనే మన అవసరాలు తీరుస్తూనే మనం ఎలా ఉండాలో మన ఆనందాన్ని మనం ఆస్వాదించేలాగా ఉంటూనే మన చుట్టూ ఒక నియంత్రణ రేఖని గీస్తారనమాట. ఒక సైనికుడు లాగా నిలబడుతూ ఉంటారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో ఇదే జరిగేది. అయితే ఇదంతా సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు అబ్బా వీళ్ళందరూ లేకుండా ఉంటే బాగుండేది, నా భర్త నేను నా పిల్లలే ఉంటే ఎంత చక్కగా ఎంత సంతోషంగా గడిపే వాళ్ళము అని చెప్పి భావించే వాళ్ళు ఆ ఉమ్మడి కుటుంబంనే పెద్ద కష్టంగా తీసుకునేటువంటి వాళ్ళు. రాను ఏం జరిగింది? చిన్న కుటుంబాలు వచ్చాయి. చిన్న కుటుంబాలు వచ్చినంత మాత్రాన అసలు సమస్యలే లేవా చెప్పండి? కష్టాలు అనేవి లేకుండా పోయాయా చెప్పండి? చెప్పాలంటే విచిత్రమైనటువంటి సమస్యలు రావడం మొదలెట్టాయి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళను నియంత్రించేటువంటి వాళ్ళు లేరు. వాళ్ళే భర్తలపైన పెత్తనాలు చేయటం, భర్తలు ఇష్టం వచ్చినట్టుగా భార్యలపైన అరవటం, గోడలు చేయటం, ఇంకా చెప్పాలంటే వక్ర మార్గాన లేనిపోని రిలేషన్షిప్స్ని కొనసాగించటం, వాళ్ళని నియంత్రించేటువంటి వాళ్ళే లేక పిల్లల్ని ఎలా పడితే అలా పెంచేయటం, అప్పుల ఊబిలో ఇరుక్కుపోవటం, అనవసరమైనటువంటి చర్చల్లో పాల్పంచుకోవటం, ఇలా విచిత్రమైనటువంటి సమస్యలు కష్టాలు ఎన్నో చిన్న కుటుంబాల జీవితాల్లో కూడా వస్తూనే ఉంటాయి. అందుకోసమని కష్టం లేకుండా ఉండేటువంటి జీవితం ఉండదు. ఉదాహరణకి నేను చిన్న కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు అని చెప్పానే తప్ప ప్రతిదీ ఏదైనా కావచ్చు. మీరు పెద్ద సంస్థలో ఉద్యోగం చేసినప్పుడు ఒక రకమైనటువంటి కష్టాలు ఉంటాయి. అబ్బా ఈ కష్టం వదిలించుకుందాంలే అని చిన్న సంస్థలోకి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి కష్టాలు ఉంటాయి. అది ఏ విషయంలో అయినా కావచ్చు. కష్టాలు అనేవి తప్పవు, ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకొని సరైనటువంటి ప్రాపర్ వేలో ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ ఆ సమస్యల పునాది పైన మనం ఎదుగుతూ ఉంటే ఖచ్చితంగా మన అనుభవమే మనల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అలా కాకుండా కష్టాలు వచ్చాయని చెప్పి కుంగిపోతూ బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే బాధే మిగిలిపోతుంది. అందుకని
ఈ ఏడవటం అనేటువంటి పద్ధతిని ఏదో తప్పని పరిస్థితుల్లో అయితే ఏడవండి తప్ప ప్రతి చిన్న విషయానికి కుంగిపోతూ ఏడుస్తూ కూర్చోకండి. ఏడవటం అనేది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరికైనా బాధ కలిగినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు. ఏడ్చే మగవాన్ని ఆపాలనుకోకండి. నవ్వే ఆడపిల్లను కూడా ఆపాలని ఎప్పుడు ప్రయత్నించకండి. నవ్వే ఆడపిల్లని ప్రశాంతంగా విరబూసిన పువ్వులాగా నవ్వనివ్వండి. కానీ ఆ నవ్వు అపహాస్యాల పాలు చేసేటువంటి నవ్వేంటో, వక్ర మార్గంలో వెళ్ళేటువంటి నవ్వేంటో, ఇతరులకి కోపాన్ని తెప్పించేటువంటి నవ్వేంటో సందర్భానుసారంగా వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప నవ్వే ఆడపిల్లని నియంత్రించొద్దు, ఏడ్చే అబ్బాయిని కూడా ఎప్పుడు నియంత్రించాలని చూడకండి. సంతోషంగా నవ్వుదాం, బాధ వచ్చినప్పుడు బాధ తీరే వరకు ఏడ్చేద్దాం, ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.